నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సూర్య సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. ఫిబ్రవరి 10వ తేదీ నుండి మనకి మాఘమాసం ప్రారంభం అవుతుంది. ఈ మాసంలో వచ్చే మొదటి 9 రోజులని మాఘగుప్త నవరాత్రులు అని, లేక శ్యామల నవరాత్రులని, అలానే మాతంగి నవరాత్రులని అంటారు. ఈ నవరాత్రులు ఫిబ్రవరి 10 శనివారం మాఘశుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి ఫిబ్రవరి 18 ఆదివారం మాఘశుద్ధ నవమి తిథితో ముగుస్తాయి. ఎవరి శ్యామలాదేవి అమ్మవారు అంటే సరస్వతీదేవి యొక్క తాంత్రిక స్వరూపమే ఈ శ్యామలాదేవి అమ్మవారు. ఈ అమ్మవారినే మనం రాజశ్యామలాదేవి అని, మాతంగీదేవి అని, మంత్రిని అని కూడా పిలుస్తారు. మదురైలో ఉన్న మీనాక్షి అమ్మవారు కూడా ఈ దేవి యొక్క శక్తి స్వరూపమే. దశమహావిద్యల్లో ప్రధానంగా శ్రీ విద్యను ఉపాసిస్తే ఆ తర్వాత అంత ప్రసిద్ధంగా చెప్పుకునేది మాతంగి శ్యామలాదేవి ఉపాసన. ఈ ఉపాసనను అటు వామాచార పద్ధతిలోనూ ఇటు దక్షిణాచార పద్ధతిలోనూ రెండింటిలోనూ చేస్తారు. లలితా సహస్రనామంలో అమ్మవారి యొక్క ప్రస్తావన ఉంటుంది. ఆ ఆదిపరాశక్తి దేవికి శ్యామలాదేవి మంత్రి, అలానే వారాహిదేవి సేనాధిపతిగా ఉంటారు. అందుకే శ్యామలాదేవి అమ్మవారిని రాజశ్యామలాదేవి అని, మంత్రిని అని కూడా పిలుస్తుంటారు. ఈ అమ్మవారిని ఎవరైతే ఉపాసిస్తారో వారికి అన్ని విషయాల్లోనూ విజయం చేకూరుతుంది. అలానే అమ్మవారు జ్ఞానస్వరూపిణి, మనకి మంచి జ్ఞానాన్ని ఇస్తారు. ఎవరైనా సరే చదువులో ఇబ్బందులు పడుతూ ఉంటే అటువంటి వారు స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ అమ్మవారిని ఆరాధిస్తే మంచి విద్య వస్తుంది. అలానే ఇక్కడ స్టూడెంట్స్ అని మాత్రమే కాకుండా మీరు ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ కూడా ఏదైనా ఒక కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు, అంటే కంప్యూటర్ కోర్స్ కావచ్చు, లేదా కొత్తగా ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు, ఇటువంటి వారికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి, ఇలా నాలెడ్జ్కి సంబంధించిన ఏ విషయమైనా సరే ఈ అమ్మవారిని ఆరాధిస్తే మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది. అలానే ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులు ఎవరైనా సరే ఈ అమ్మవారిని ఆరాధిస్తే ఉద్యోగం వస్తుంది. అలానే ఐశ్వర్యప్రదాయిని, ఈ అమ్మవారిని కనుక నిత్యం ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ కూడా ఐశ్వర్యం అనేది ఉంటుంది. అలానే పెళ్ళి కాని వారికి, లేదా పెళ్ళయ్యి భార్యాభర్తలు ఎవరైనా సరే గొడవ పడుతున్నట్లయితే అటువంటి సందర్భంలో ఈ అమ్మవారిని ఆరాధిస్తే కనుక పెళ్లి కానివారికి పెళ్ళిళ్ళు అవుతాయి. గొడవ పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సమస్యలు ఏంటంటే దాంపత్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలానే ఎవరికైనా పిల్లలు ఉండి ఆ పిల్లలు సరిగ్గా మాట్లాడలేకపోతుంటే, అంటే వాక్కుపరమైన ఏమైనా సమస్యలు ఉంటే ఈ అమ్మవారిని ఆరాధిస్తే కనుక మంచి వాక్ వస్తుంది. అలానే వాక్ శుద్ధి కూడా వస్తుంది. సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ అమ్మవారిని ఆరాధిస్తే కనుక తొందరగా సంగీతం అనేది వస్తుంది. వీటితో పాటుగా జనాకర్షణ శక్తిని అమ్మవారిస్తారు. అంటే మీరు ఏం మాట్లాడినా కూడా ఎదుటివారు మంత్రముగ్ధులైపోతారు. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మీ వెంట నడిచేవాళ్ళు, మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ సమాజంలో మీకు మంచి గుర్తింపు, మంచి వాల్యూ అనేది వస్తుంది. అలానే ఎవరైనా సరే ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు, లేదంటే ఏదైనా పదవి కోల్పోయిన వాళ్ళు, లేదా రాజకీయాల్లో రాణించాలి అనుకుంటున్న వారు ఈ అమ్మవారిని ఉపాసిస్తే కనుక వారికి వాటిలో విజయం చేకూరుతుంది. అందుకే ఎలక్షన్స్కు ముందు తెలంగాణ సీఎం కేసీఆర్ గారు కానీ, మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున రాజశ్యామల హోమం చేశారు. అలానే త్వరగా మంత్రం సిద్ధించాలి అన్నా, లేదు ఎవరైనా మన మీద చెడు ప్రయోగాలు చేస్తే వాటి నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి కూడా రాజశ్యామలాదేవి ఉపాసన అనేది చేస్తుంటారు. మరి ఇంత శక్తివంతమైన ఈ అమ్మవారి ఆరాధన మనం ఎలా చేయాలి అంటే సాధారణంగా 3 పద్ధతులు ఉన్నాయి. ఇందులో మొట్టమొదటి పద్ధతి ఏంటి? మంత్ర సాధన. అంటే మనం ఎవరైనా ఒక గురువుల దగ్గర నుండి ఈ అమ్మవారికి సంబంధించిన మంత్రాన్ని తీసుకొని దానిని సాధన చేయడం అనేది ఒక పద్ధతి. అయితే దీంట్లో చాలా నియమాలు ఉంటాయి, చాలా నిబంధనలు ఉంటాయి, చాలా కష్టతరమైన మార్గం. ఇలా చేయడం అందరికీ కుదరదు. ఎందుకంటే ముందు మనకు ఒక మంచి గురువు దొరకాలి, ఆయన మనకి మంత్రాన్ని ఉపదేశించాలి.
అలానే మనం కొన్ని రోజుల పాటు మనం చేస్తున్న ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ మానుకుని కొన్ని సందర్భాల్లో ఇవి చేయాల్సి ఉంటుంది. ఇది అందరికీ కుదరదు, అందరికీ సాధ్యం కాని పని. ఒకవేళ మీకు ఈ మార్గం కుదిరితే గనక మీరు ఈ మార్గంలో అమ్మవారికి సంబంధించిన మంత్రాలను ఉపదేశం తీసుకొని వాటిని సాధన చేయవచ్చు. ఇది చాలా మంచి పద్ధతి కూడా. ఇంకా రెండవ పద్ధతి ఏంటి? అమ్మవారికి సంబంధించిన పూజ చేయడం, శ్లోకాలు స్తోత్రాలు పఠనం చేయడం. దీంట్లో ఉన్న ఒక ఇబ్బంది ఏంటి? మనందరికీ ముందుగా సంస్కృతం అనేది ఎంత బాగా వచ్చు. చాలామందికి సంస్కృతం రాదు, కొంతమంది చదువు రాని వాళ్ళు కూడా ఉంటారు. మరి అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అందులో ముఖ్యంగా చాలామంది ఈ శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ పఠనం చేసేటప్పుడు వాళ్ళ దృష్టి భగవంతుడి మీద కంటే కూడా మనం ఎలా చదువుతున్నాం, ఒకవేళ తప్పు చదివితే ఏమైనా నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, అసలు మనం సరిగ్గా చదువుతున్నామా లేదా అన్న దాని మీద ధ్యాస ఉంటుంది తప్ప ఆ దేవుడి మీద ఆ ధ్యాస అనేది ఉండదు. మనం దేవుడి మీద ధ్యాస లేకుండా ఏ పూజ చేసినా, ఎన్ని శ్లోకాలు చదివినా, ఎన్ని స్తోత్రాలు చదివినా కూడా ఎటువంటి రిజల్ట్స్ అనేవి ఉండవు. మనం పూజ చేస్తున్నాము, లేదన్నా ఒక శ్లోకాన్నో స్తోత్రాన్నో పఠనం చేస్తున్నాము అంటే మన మనసు అంతా కూడా, మన ధ్యాస అంతా కూడా ఆ అమ్మవారి మీదే ఉండాలి. అప్పుడే మనకి ఆ శ్లోకాలు ఆ స్తోత్రాలు సక్సెస్ అవుతాయి. సో ఇది కూడా చాలామందికి కష్టమైన పని. కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు, బట్ కొంతమందికి చాలా ఇబ్బంది పడతారు. మరి ఇటువంటి వారికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే, దీని గురించి మన ఋషులు మహర్షులు చాలా కాలం క్రితమే ఆలోచించి ఒక తేలికైన సులభమైన మార్గాన్ని మనకి అందించారు. ఇందులో ఎటువంటి నియమాలు ఉండవు, ఎటువంటి నిబంధనలు ఉండవు, పెద్దగా చదువుకోవాల్సిన అవసరం లేదు, చదువుకోని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎటువంటి కొల పట్టింపులు ఉండవు, దీనికి ఎటువంటి గురువుల యొక్క ఉపదేశము అవసరం లేదు. సో ఏంటి ఆ పద్ధతి అంటే, ఆ అమ్మవారికి సంబంధించిన నామస్మరణ. ఇక్కడ కేవలం అమ్మవారనే కాదు, నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను, దేవీ దేవతలకు సంబంధించిన నామస్మరణ ఏదైనా సరే, అంటే ఓం నమ శివాయ కావచ్చు, శ్రీరామ కావచ్చు, ఓం నమో నారాయణాయ కావచ్చు, శ్రీమాత్రే నమః కావచ్చు, ఇటువంటి మంత్రాలు అన్నీ కూడా నామస్మరణ కింద వస్తాయి. వీటికి ఎటువంటి గురువుల యొక్క ఉపదేశం అవసరం లేదు, వీటికి పెద్దగా ఎటువంటి నియమాలు కూడా లేవు. దీని గురించి చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, ఇంకా చాలామంది మహానుభావులు దీనికి సంబంధించి అసలు నామస్మరణ యొక్క విశిష్టత ఏంటి, అది ఎలా చేయొచ్చు, ఎవరు చేయొచ్చు అని అనేక ప్రవచనాల్లో చెప్పారు. వాటికి సంబంధించిన కొన్ని లింక్స్ అనేవి ఈ వీడియో కామెంట్స్లో పిన్ చేసి ఉంచుతాను, చూడండి. ఎందుకంటే దీని గురించి నేను చెప్పిన దానికంటే కూడా అటువంటి మహానుభావులు గొప్పవారు చెబితే మీరు ఎక్కువ నమ్మకం ఉంటుంది కాబట్టి ఆ లింక్స్ అనేవి కింద నేను కామెంట్స్లో ఇస్తాను. సరే, అయితే ఇప్పుడు మనం ఈ అమ్మవారికి సంబంధించి ఏ నామాన్ని జపించాలి, ఎలా జపించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనేది తెలుసుకుందాం. ఇదైతే నేను పర్సనల్గా చేస్తున్న నామాన్ని, నేను పర్సనల్గా ఫాలో అవుతున్న నిబంధనలనే మీకు షేర్ చేస్తున్నాను. సో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నేను శ్రీ శ్యామల అష్టోత్తర శతనామావళిలో ఓం మాతంగే నమః, ఓం మాతంగే నమః, ఓం మాతంగే నమః ఈ నామాన్ని సాధన చేస్తున్నాను. ఎందుకని నేను ఈ నామాన్ని సాధన చేస్తున్నాను? అష్టోత్తర శతనామావళి అంటే 108 నామాలు ఉంటాయి. ఎందుకని నేను పర్టికులర్గా ఈ నామాన్ని తీసుకున్నాను అంటే, ఈ నామంలో మాతంగి అనే పేరుంది కదా, నాకు మాతంగి అనగానే అమ్మవారి యొక్క రూపమే స్మరణకు వస్తుంది. అంటే నేను కళ్ళు మూసుకొని అమ్మవారిని తలుచుకుంటే నాకు ఆ రూపం అనేది అలా కనిపిస్తుంటుంది. అంటే మీకు సింపుల్గా చెప్పాలి అంటే, నేను అలా ఇమాజిన్ చేసుకోవాలి అంటే అమ్మవారి రూపాన్ని నేను మాతంగి అనే పేరుతోనే ఇమాజిన్ చేసుకోగలను. అందుకని నేను ఆ నామాన్ని తీసుకున్నాను. అదేవిధంగా నేను ఈ నామాన్ని ప్రతిరోజు ఉదయము రాత్రి 2 పూటలు కూడా స్మరిస్తుంటాను, అంటే జపం చేస్తుంటాను. నాకు మెడిటేషన్ చేసుకునే అలవాటు ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా 5:30 నుంచి 6 గంటల వరకు అరగంట సేపు మెడిటేషన్ చేసుకుంటాను. వన్స్ నా మెడిటేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఉదయం ఒక పావు గంట సేపు, అంటే 6 నుంచి 6:15 వరకు ఈ నామాన్ని జపం చేస్తుంటాను. అలానే రాత్రి 9 తర్వాత 9 నుంచి 9:30 వరకు మెడిటేషన్ చేసుకొని 9:30 నుంచి 9:45 వరకు ఇంకొక పావు గంట సేపు ఈ నామాన్ని జపం చేస్తున్నాను.
మీరు కూడా కుదిరితే మెడిటేషన్ అనేది అలవాటు చేసుకోండి. ఎందుకంటే మనం ఏ పూజ ప్రారంభించడానికైనా లేదంటే ఏదైనా శ్లోకాలు స్తోత్రాలు ఏం చేయడానికన్నా ముందు మెడిటేషన్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే కనుక మనలో ఏకాగ్రత అనేది పెరుగుతుంది. చాలామందికి ఏం జరుగుతుందంటే దేవాలయాలకు వెళ్ళినప్పుడు లేదంటే పూజలో కూర్చున్నప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు అనేవి వస్తుంటాయి. ఏకాగ్రత అనేది దేవుడి మీద నిలపడానికి కుదరదు. కొంతమందికి అయితే మాటల్లో కూడా చెప్పలేనంత అసహ్యకరమైన ఆలోచనలు అనేవి మనకి దేవాలయాలకు వెళ్ళినప్పుడు పూజల్లో ఉన్నప్పుడు జరుగుతుంటాయి. కాబట్టి అటువంటి నెగిటివ్ ఎమోషన్స్ని మనం తగ్గించుకోవాలి, మన కాన్సన్ట్రేషన్ మన ధ్యాస అంతా కూడా దేవుడి మీద ఉండాలి అంటే మెడిటేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు వీలైనంత వరకు ప్రతిరోజు కూడా మీ వయసుకు తగ్గట్టు మీకు ఒక 30 ఏళ్ళు ఉంటే 30 నిమిషాల పాటు మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మెడిటేషన్ అనేది మన ఏకాగ్రతను బాగా పెంచుతుంది. దీనివల్ల మనం ఏ మంత్రం తీసుకున్నా లేదంటే ఏ పూజ చేసినా కూడా మన ధ్యాస అంతా కూడా దేవుడి మీద నిలిపి మనం ఆ పూజలు కానీ హోమాలు కానీ చేయగలుగుతాం. వీటితో పాటుగా మనం గుప్త నవరాత్రులకు సంబంధించిన ఈ 9 రోజులు మాత్రం కొన్ని నియమాలు పాటించాలి. మిగిలిన టైంలో ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఈ 9 రోజులు అంటే మీరు కొత్తగా ప్రారంభిస్తున్నారు అనుకుంటే కనుక మనం అమ్మవారి యొక్క ఎనర్జీతో తొందరగా కనెక్ట్ అవ్వాలి అంటే కొన్ని నియమాలు పాటిస్తే చాలా తొందరగా ప్రోగ్రెస్ అవ్వగలుగుతాం. అవి ఏంటి అంటే ఈ 9 రోజుల పాటు మీకు కుదిరితే బ్రహ్మ ముహూర్తంలోనే లెగిసి ఈ నామాన్ని జపం చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు కుదరకపోతే గనక సాధారణంగా శక్తి దేవత ఆరాధనలన్నీ కూడా నైట్ టైం చేస్తుంటారు. కాబట్టి నైట్ 9 దాటిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి వచ్చి కూర్చొని అప్పుడు ఈ నామాన్ని ఒక 20 నిమిషాలు అరగంట సేపు 108 సార్లు 1008 సార్లు మీకు తోచినట్టు మీ శక్తికి తగ్గట్టు జపం చేసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. అలానే ఈ 9 రోజులు కూడా ఒకే టైంలో ఈ సాధన అనేది చేయండి. ఒకరోజు ఒక రకంగా ఒకరోజు ఒక రకంగా కాకుండా 9 రోజులు కూడా మీ వీలుని బట్టి ఉదయమా సాయంత్రమా లేదంటే 2 పూట్ల ఎప్పుడైనా సరే ఒకే టైం ప్రకారం అలవాటు చేసుకోండి. అలానే ఈ 9 రోజులు కూడా నాన్ వెజ్ అనేది కంప్లీట్గా మానేసేయండి. వీలైనంత వరకు సాత్విక ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించండి. అలానే వీటితో పాటు బ్రహ్మచర్యం అనేది పాటించండి. అలానే మీకు వీలుంటే గనక భూశయనం చేయండి. నేనైతే కనుక వ్యక్తిగతంగా చేయడం లేదు. ఎందుకంటే నేను మకర రాశికి సంబంధించిన వీడియోస్లో చెప్పాను, నాకు మోకాలికి ఏసీఎల్ టీర్ ఉంది, అలాగే షోల్డర్ డిస్లొకేట్ అయిన ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి. కాబట్టి నేను కింద పడుకుంటే నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి నేనైతే పాటించడం లేదు. మీకు కూడా ఇలాంటి ఏమైనా సమస్యలు ఉంటే గనక భూశయనం అనేది చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ 9 రోజుల పాటు కూడా చిలక పచ్చ కలర్ కానీ బ్లూ కలర్ కానీ రెడ్ కలర్ డ్రెస్సులు కానీ వేసుకొని ఈ నామాన్ని జపం చేయండి. ఎందుకంటే ఇవి అమ్మవారికి సంబంధించిన కలర్స్ అన్నమాట. అలానే ఇక్కడ మీరు పాటించవలసిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ నామస్మరణ చేస్తున్నంత కాలం కూడా అంటే ఈ 9 రోజుల పాటు కానీ తర్వాత కానీ ఎవరి మీద కూడా చెడుగా చెప్పడం కానీ చెడు మాటలు మాట్లాడడం కానీ ఇలాంటివి చేయకండి. అయితే అసలు మీకు సందేహం రావచ్చు, ఎందుకని ఇన్ని నియమాలు ఇన్ని నిబంధనలు అంటే ఇవన్నీ కూడా మనకి భక్తి మార్గంలో మనం త్వరగతిన ముందుకు వెళ్ళటానికి. ఎందుకంటే ఇప్పుడు మనం అన్నీ ఎంజాయ్ చేస్తూ మంత్ర సాధన మీద ఫోకస్ చేయలేం, మన ఏకాగ్రత అనేది దెబ్బతింటుంది. అందుకని ఇటువంటి సుఖాలన్నింటికి అలవాటు పడిపోయాం అనుకోండి, ఆ మంత్ర సాధన అనేది ముందుకు జరగదు. అందుకని ఇలాంటి నియమాలు పెడతారు. దీనివల్ల ఏంటంటే మన మనసు అంతా కూడా కేవలం ఈ మంత్రం మీద మాత్రమే అంటే ఈ సాధన మీద మాత్రమే కేంద్రీకృతమయ్యేలాగా ఉంటాయి తప్ప మనల్ని ఇబ్బంది పెట్టడానికో కష్టపెట్టడానికో కాదు. తర్వాత మీకు కనుక వీలుంటే అంటే సమయం ఉంటే కనుక ఈ నామజపం అది అయిపోయిన తర్వాత అమ్మవారికి సంబంధించిన శ్యామల అష్టోత్తర శతనామావళి ఉంది. ఇది చాలా సులభంగానే ఉంటుంది, ఆల్మోస్ట్ ఎవరైనా చేయగలుగుతారు. ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే 2 గ్లాసులు తీసుకోండి. ఒక గ్లాసులో వాటర్ పోసుకొని ఒక ఎంటీ గ్లాస్ అనేది తీసుకోండి. తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఈ అష్టోత్తర శతనామావళిలో ఉన్న ఒక్కొక్క నామాన్ని చదువుతూ అంటే ఒక నామం చదవటం, ఒక స్పూన్ వాటరు ఎంటీ గ్లాస్లో పోయడం, ఇలా 108 నామాలు చెప్తే 108 స్పూన్ల వాటర్ అనేది అందులోకి వస్తుంది. ఈ వాటర్ని మీరు తీర్థం కింద తీసుకోవచ్చు. ఇక్కడ మీరు నామాన్ని జపం చేస్తున్నారు కాబట్టి ఆ వాటర్కి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది.
మీరు గనక సవ్యంగా ఈ జపం గనక చేయగలిగారు అంటే గనక మీలో మీకే తెలియకుండా స్లోగా పాజిటివ్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. అది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మాట తీరులో మార్పు వస్తుంది. అంటే ఒకప్పుడు డాష్గా మాట్లాడేవాళ్ళు, చెడగా మాట్లాడే వాళ్ళంతా కూడా వాక్ శుద్ధి అవుతుంది. అంటే మంచి మాటకారితనం వస్తుంది, మంచిగా మాట్లాడడం వస్తుంది. ఎందుకంటే అమ్మవారు విశుద్ధ చక్రానికి అధిష్టాన దేవత. అంటే విశుద్ధ చక్రం అంటే తెలుసు కదా, మన థ్రోట్ చక్ర అంటారు, గొంతు దగ్గర ఉంటుంది. అందువల్ల మీరు కనుక సవ్యంగా ఈ మంత్రాన్ని, ఈ నామాన్ని జపం చేయగలిగితే కనుక మంచి వాక్ శుద్ధి అనేది వస్తుంది. అలానే ఎవరైతే ఈ అమ్మవారిని నిష్టగా ఆరాధిస్తారో వాళ్ళకి చిలుకలు కనిపిస్తాయి. అది మీకు నిద్రలో కలలో కావచ్చు, మామూలుగా అయినా సరే మీకు చిలుకలు అనేవి కనిపిస్తుంటాయి. అలానే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో, అంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ కొలీగ్స్లో కావచ్చు, మీకు ఒక మంచి వాల్యూ అనేది వస్తుంది. అంటే ఒక పాపులారిటీ కావచ్చు, మీరు ఏం మాట్లాడినా కూడా సపోర్ట్ చేసేవాళ్ళు, అప్రిషియేట్ చేసేవాళ్ళు పెరుగుతారన్నమాట. అంటే జనాకర్షణ అనేది వస్తుంది. ఇంకా మీరు సాధనలో ముందుకెళ్లే కొద్దీ ఇలాంటి అనుభవాలు అనేవి అనేకం ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాలను, సలహాలను, సూచనలను దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.